హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళైతే కొంచెం లేట్ అయిపోయింది. పొద్దున అస్సలు కుదరలేదు. ఇంట్లో పని చేసుకోవడానికి కూడా వదలలేదనమాట. మా వారు డ్యూటీకెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే రెడీ చేద్దామని చెప్పి మధ్యాహ్నం అన్నీ తెప్పించాను. పొద్దున్నే క్యాంప్ ఉందని చెప్పి మా వారైతే తొందరగా రెడీ అయిపోయి ఎళ్ళిపోయారు. సర్లేండి మధ్యాహ్నం లంచ్‌లకి ఏం చేయను అని చెప్తే మసాలా దోస చేయమన్నారు. రోజు మసాలా దోస అని చెప్తే కారం దోస పెడుతున్నానని ఇవాళైతే ఆలుగడ్డ అన్ని ఉడకపెట్టేసి మసాలా దోస అయితే ఏసిచ్చా. టేస్ట్ మాత్రం భలే కుదిరింది ఇవాళ. అదేంటో కానీ మా వారు నేను ఇద్దరం ఉంటే లియో పాటికి లియో ఆడుతుంటాడు. నేను ఒక్కదాన్ని ఏదన్నా ఇంట్లో ఉన్నాననుకోండి నా వెనకాలే తిరుగుతూ ఉంటాడనమాట. అక్కడికి రాత్రి మా వారు చెప్తూనే ఉన్నారు పొద్దున్నే లేసి నన్ను లేపని. కానీ నేను 6 గంటలకు లేసాను. అల్లారం మోగుతున్నా కూడా 10 నిమిషాలు నాకు అర్థమే కాలేదు ఎక్కడ మోగుతుందని. పొద్దున్నే లేయడం కుదురుతుందో లేదని నేను అడిగితే పొద్దున్నే లేసి ఇల్లంతా తుడిచి దీపాలు పెట్టు ఇండిపెండెన్స్ డే కదా అంట. ఇవాళ ఎందుకో పొద్దున్నే లేసి ఇంట్లో పనులు కూడా చేసుకోవడానికి వదలనే లేదనమాట. లియో అప్పుడప్పుడు కదులుతూనే ఉన్నాడు. అక్కడికి మేనేజ్ చేసి ఇంట్లో పనులు చేయడానికి చాలా ట్రై చేశాను. మళ్ళీ ముగ్గేసేటప్పుడు లేసేసాడు. ఎక్కడ నాకు రెడీ చేసేంత టైం కూడా ఇవ్వలేదు. టిఫిన్ కూడా తినకుండా మళ్ళీ పడుకున్నాడు. వాడి నిద్ర నేను చాలా డిస్టర్బ్ చేసినాను అనుకోని నేను సైలెంట్ అయిపోయాను. ఇంకా మధ్యాహ్నం మా వారు వచ్చిన తర్వాత రెడీ చేద్దాంలే అని వదిలేశాను. మధ్యాహ్నం వచ్చేటప్పుడు అయితే మా వారు ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట. లియోన్ రెడీ చేసి కొన్ని మెమరీస్ కి ఫోటోస్ తీసుకుందాం అనుకున్నాను. రెడీ చేసేంతసేపు బానే ఉన్నాడు. కాకపోతే రెడీ చేసిన తర్వాత ఒక ఫోటో కూడా పోజ్ ఇవ్వలేదన్నమాట. తిరుగుతూనే ఉన్నాడు. ఇలాగుంటది మనోడితోటి. దట్స్ ఇట్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.